ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాము. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నేటి దినాన మన దేవుని వాక్యం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోది చెప్పుటి చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చెప్పుచుండెను గనుక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్ము, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధము పోయినని చూచి పౌలు శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకి ఈడ్చుకొని పోయిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్యము దయ్యము పుతోను అను దయ్యము పట్టిన స్త్రీ కొరకు ఈ యొక్క వాక్యం. అమ్మాయి కొరకు, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి మనం గతంలో ధ్యానించాము లూదియా గురించి. ఆ లూదియా ఆ యొక్క అక్కడ అయిపోయిన తర్వాత వారు ప్రతిరోజు వాక్యం చెప్తూ వస్తున్న సమయంలో వారికి ఒక చిన్నది ఎదిరిపడి, వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మిమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించుదురు అని బహుగా కేకలు వేస్తూ చెప్పేది. ఆ చిన్న అమ్మాయికి, అంటే చిన్నది అని అన్నారు కనుక ఒక 13, 14, 12 ఈ వయసు ఉండి ఉండొచ్చు నా ఆలోచన ప్రకారం. ఆ అమ్మాయికి దెయ్యం పట్టి ఆ అమ్మాయి అనేక మందికి సోది చెప్తూ ఉన్న సమయంలో అనేక మందికి, అంటే వాళ్ళ తల్లిదండ్రులకి కానీ వారి కుటుంబాలకు కానీ అక్కడ ఉన్న పెద్దలకు కానీ ఆ అమ్మాయి వలన వాళ్ళకి బోల్డు లాభం అనేది వచ్చేది. అందువలన పౌలు గారు ముందు ఏం అనలేదేమో, కానీ వాళ్ళు అలా వెళ్తున్న ప్రతిసారి వారిని చూసి దెయ్యము కేకలు వేసి, దేవుని దాసులు, సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించదురని చెప్పినప్పుడు ఆ యొక్క పౌలు గారు వ్యాకులు పడ్డారంట. అంటే దేవుని సువార్తను ఒక దెయ్యం చెప్తుందని అతను సంతోషించినప్పటికీ కూడా పౌలు గారు ఆ అమ్మాయిని ఆ దెయ్యం పట్టినప్పుడు ఆ శరీరం ఎంత వేదనకు గురి అవుతుందో తెలుసుకొని వ్యాకులు పడి ఒకే ఒక మాట, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా ఈ అమ్మాయిని విడిచిపో అనగానే వెంటనే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిపోయి అమ్మాయి జీవితం బాగుపడింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పెద్దలు తల్లిదండ్రులు అక్కడ రాయబడలేదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ వల్ల ఈ అమ్మాయి ఇలా అయిపోయింది, లేకపోతే మాకు బహు లాభం వచ్చేది, బోల్డ్ ధనం వచ్చేది, అందరికీ సోదు చెప్పినప్పుడు, అందరూ వచ్చి వాళ్ళ జాతకాలు చూపించుకున్నప్పుడు, వారి గురించి మంచి చెడ్డలు చెప్తా ఉన్నప్పుడు వారికి ఎంతో కొంత ధనాన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అది వాళ్ళకి బహులాభం. కానీ అమ్మాయి జీవితం పాడైపోతుంది అనేది ఎవరు కూడా ఆలోచించలేదు. కానీ ఒక దైవజనునిగా, ఒక దేవుని సేవకునిగా పౌలు గారు ఆ అమ్మాయిని చూసి వ్యాకులు పడ్డారంట. హల్లెలూయా. ఈ అమ్మాయి భవిష్యత్తు ఎంతో ఉంది, ఈ దయ్యం పట్టి ఇలా ఈమె జీవితం పాడైపోతుందని వ్యాకులు పడి ఆ దయ్యాన్ని గద్దించగానే వారి మీదకి వచ్చింది ఏంటంటే ఒక శ్రమ, ఒక నింద, ఒక అవమానం. వారిని ఈడ్చుకొని పోయారంటే గొడ్ల చావడి. చూసారా ఎంత ఒక మేలు చేస్తే, ఒక దెయ్యాన్ని ఒక అమ్మాయి నుంచి విడుదల కలిగించి ఆ అమ్మాయి భవిష్యత్తు జీవితాన్ని బాగు చేస్తే అక్కడున్న వంటి వారు దాన్ని గ్రహించక, వీరి వల్ల ఈ అమ్మాయి మాకు లాభాన్ని పోగొట్టింది, మాకు రావాల్సిన రాబడి లాభం అంతా పోయిందని చెప్పి వాళ్ళని చెరసాలకి అప్పగించేస్తారు. ఎంత వేదనకరమైన మాట, ఎంత దుఃఖకరమైన పరిస్థితి అక్కడ. అదే ఆ పరిస్థితిలో మనమున్నామనుకోండి, ప్రభువా నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటి నాయనా నన్ను పట్టించుకోలేదు, నేనేం చేశాను, నీ నామంలో ఈ యొక్క దెయ్యానికి ఆజ్ఞాపించాను, దెయ్యము లోబడి వెళ్ళిపోయింది, కానీ ఈ మనుషులు మమ్మల్ని ఎలా కొడుతున్నారు, వీరి మీద కీడు రప్పించేయండి, వీరిని శపించేయండి అంటాం. కానీ వారు అలా అనలేదు. హల్లెలూయా. దేవుని ప్రజలమైన మనకి ఓర్పు చాలా అవసరం. ప్రతి వాక్యంలోని మాట ఉంటుంది. నేను చెప్తున్న వాక్యాలు ఇప్పుడే కాదు, చర్చిలో సంఘంలో చెప్పిన ఓర్పు సహనము గురించే. ఎందుకంటే చాలా జీవితాలు ఓర్పు సహనము లేక వారి జీవితాలు, వారి కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి.
అందుకే దేవుని వాక్యం కూడా ఓర్పు సహనం గురించే చెప్తా ఉంటారు ఎక్కువగా. ఓర్పుని వహించినప్పుడు, సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిందలోనూ అవమానంలోనూ దుఃఖంలో కూడా మహా ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. ఆ మహా ఆనందం ఏంటనేది నేను రెండోసారి చెప్తాను, రెండోసారి వాక్యం చెప్పినప్పుడు. ఇప్పుడు మన వాక్యము, ఈ వాక్యం ఏంటి అంటే దెయ్యముకి తెలుసు దేవుని ఎవరో. ఆమె ఏమంటుందంటే ఈయన దేవుడు అనలేదు పౌలు గారిని చూసి సర్వోన్నతమైన దేవుని దాసులు అంటుంది. అక్కడ పౌలు శీలలు ఉన్నారు. వారిని చూసి సర్వోన్నతమైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు. అంటే తను ప్రకటిస్తున్నది, తను చెప్పుచున్నది అదంతా కూడా అబద్ధం, అది సత్యము కాదు. ఆ దెయ్యాన్ని కూడా తెలిసి వీళ్ళందరినీ మోసం చేస్తున్నాను, నేను వీరికి అబద్ధాన్ని ప్రకటిస్తున్నాను, ఈ ప్రజలకి ఇదే బాగుంది, ఈ అబద్ధంలోనే జీవిస్తున్నారని చెప్పి వారిని చూడగానే దెయ్యము కేకలు వేసి చెప్తా ఉంది, సత్య మార్గం, రక్షణ మార్గాన్ని వీరు మీకు ప్రకటిస్తారు అని చెప్పి. దెయ్యానికి తెలుసండి దేవుడు ఎవరో, మనిషే గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు. దేవుని శక్తి కలిగిన దేవుణ్ణి, సత్యదేవుణ్ణి గుర్తించలేని స్థితిలో నేటి దినాన దేవుని ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రజలట హితబోధకు మానేసి దురద చెవులు కలిగి కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చునని తిమోతికి చెప్తారు పౌలు గారు. అంటే మంచి బోధ, దేవుని యొక్క సన్మార్గము అంటే సత్య మార్గంలోనికి నడిపించిన ఆ మాటలు ఎవరు కూడా వినరంట. కల్పనా కథలు కల్పిస్తారు చూసారా, ప్రతి కథలు, కథల పుస్తకాలు మనం చదివేవారు. నేను చదివేదాన్ని చిన్నప్పుడు. ఏ పుస్తకాలు అంటే చందమామ అంటే చాలా ఇష్టం. ఆ చందమామ కథలన్నీ కూడా కల్పితాలే. అవన్నీ కూడా రాజు, రాణి, దెయ్యం, ఎత్తుకుపోవటం, ఇవన్నీ కూడా కల్పితాలు. ఇవన్నీ కూడా అలాంటి కల్పన కథల వైపుట ప్రజలు తిరుగుతారంట. దేవుని వాక్యం ముందుకుంటేనే వ్రాయబడింది, సత్యవాక్యం వైపు ఎవరు కూడా చూడరంట. అందుకని ఇక్కడ ఈ పుతోనని దెయ్యం పట్టి ఏం చెప్తుంది అంటే వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు. హల్లెలూయా. దేవుని ప్రజలమైన మనకి గొప్ప పేరు ఉందండి. దెయ్యాలకి తెలిసి వీరు సర్వోన్నతమైన దేవుని ప్రజలు అని. అందుకే అది మనల్ని మభ్య పెట్టడానికి వస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను. గత ఆదివారము వాక్యం చెప్తా ఉంటుండగా ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం గురించి వాక్యాన్ని చెప్పినప్పుడు అందులో చాలామందితో దేవుడు మాట్లాడారు. అందులో ఒక యవనస్తుడు ఏమన్నాడంటే ఆ సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి, అమ్మా మీరు మాట్లాడిందంతా నా కోసమే, దేవుడు మీలోంచి నాతోనే మాట్లాడాడు, నేను ఇలా చిక్కుల్లో పడిపోయాను, ఆ చిక్కులన్నీ విడిపించుకోవాలనుకుంటున్నాను అని అబ్బాయి చెప్పినప్పుడు ఒక యవనస్తుడు, ఒక 18-19 సంవత్సరాలు యవనస్తుడు మునిగిపోయాడట దేవుని మందిరానికి వస్తూ కూడా. అందుకే ఆ యవనస్తుడి భవిష్యత్తుని చూసిన దేవుడు ఆ అబ్బాయితో మాట్లాడాడు. నేను ఇంకా అవన్నీ కూడా విడిచిపెట్టుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ప్రార్థన చేసి ఆ అబ్బాయికి ఏ విధంగా దేవుళ్ళో నడవాలో చెప్పిన తర్వాత ఆ రాత్రి, అంటే దెయ్యము మనిషిని ఎలా మభ్య పెడుతుందన్న దానికే నేను ఈ మాట చెప్తున్నాను. ఆ రాత్రి నాకు ఒక చిన్న కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, ఆ కళలో నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక పెళ్ళికి వెళ్ళాను, పెళ్లి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను, ఒకదాన్ని ఇంటికని వచ్చేస్తూ ఉన్నాను. పెళ్ళికి వెళ్ళినట్టు కానీ, పెళ్ళిలో ఉన్నట్టు కానీ, పెళ్లి పనులు చేసినట్టు కానీ లేదు. ఒక పెళ్లి పందిరిలోంచి, అది ఏ పెళ్ళో కూడా తెలియదు నాకు, ఆ వివాహానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాను. ఆ ఇంటికి వచ్చేస్తున్న సమయంలో మార్గం మధ్యలో అట్నుంచి నన్ను ఎదుర్కొంటూ, నాలాగే నేను ఎలాగా తెల్లని బట్టలు కట్టుకొని వెళ్తూ ఉన్నానో అట్నుంచి ఒక వ్యక్తి, ఒక ఆమెయో అబ్బాయో తెలియదు కానీ ఇలా ముసుగు కూడా వేసేసుకున్నారు, వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే దగ్గరికి వస్తూ ఉన్నాడు, దగ్గరికి వస్తుంది కొద్ది ఇలా దగ్గరికి అయిపోయాము. నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ఇంకా సరే మా ఇద్దరికి ఒక మోర జాగవ అంత వెళితే ఖాళీ ఉందనగానే అది నన్ను చూసి పారిపోతూ ఉంది. నన్ను చూసి పారిపోతూ ఉంటే ఇదేంటి నన్ను చూసి పారిపోతుంది, ఇది దెయ్యం అని చెప్పి దాని వెనకాతలు నేను పరిగెడుతున్నాను. ఇది సత్యం ప్రజలారా, ఇది నాకు వచ్చినది. నేను అబద్ధం చెప్పడానికో ఇంకేదో ప్రకటించుకోవడానికో నన్ను నేను చూపెట్టుకోవడానికో చెప్పలేదు.
కానీ ఈ వాక్యానికి ఆ కళకి చాలా మరి సంబంధం ఉంది కనుక నేను చెప్తా ఉన్నాను. నన్ను చూసి పారిపోతూ ఉంటే దాన్ని పరిగెట్టిస్తూ ఉన్నాను నేను. అలా పరిగెట్టిస్తుంటే అది పక్కన గోడ ఉంటే గోడ ఎక్కలేకపోతుంది. ఇంకా దాని దగ్గరికి వెళ్తున్న సమయంలో వెనకాతలించి నాకు ఒక మాట వినిపించింది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని. హల్లెలూయా. అప్పుడు ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి ఒక యవ్వనస్తుడు, అబ్బాయి, ఒక అబ్బాయి చిరిగిపోయిన బట్టలతో తన నడినెత్తి మొదకు అరికాలు వరకు రక్తం కారుతూ ఇలా దీనంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఇలా అబ్బాయికి అది చూసేసరికి మాట ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, కానీ నిన్ను చూసి ఆ దెయ్యం పారిపోలేదు, అతన్ని చూసి ఆ దెయ్యం పారిపోతున్నాను. అక్కడి నుంచి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటనుకున్నారు? చలి, జ్వరం, ఎత్తి కొదేసేస్తుంది జ్వరం. అంటే ఒక దెయ్యము కలలో కనబడినందుకే శరీరం అంత బలహీనం అయిపోయింది. జ్వరం, చలి 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 వేసేస్తుంది. అప్పుడు మా అబ్బాయి లేపుతున్నాను, బాబు లేవు ఫ్యాన్ ఆపు అని. అంటే అప్పుడు బాబు లేచి ఫ్యాన్ ఆపాడు. అయితే ఒక దెయ్యం ఇలా వస్తున్నట్టు కల కాసినందుకే అంతగా శరీరం చలి, జ్వరంతో, వణుకుతో బలహీనం అయిపోతే ఈ పుతోన్ అనే దెయ్యం పట్టిన ఈ అమ్మాయి శరీరము ఎంత బలహీనం అయిపోయిందో నాకు తెలుసు. గతంలో నేను అనుభవించాను. యేసుక్రీస్తు వారిని అంగీకరించక ముందు నేను అనుభవించాను. పట్టి పీడించేస్తూ ఉన్నప్పుడు ఒళ్ళంతా కూడా ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. కానీ అది చూసిన పౌలు గారు వ్యాక్కులు పడ్డారు. హల్లెలూయా. ఆ అమ్మాయి పరిస్థితిని ఎరిగి పౌలు గారు అన్నారు, ఈమె నుంచి వెళ్ళిపో అని యేసుక్రీస్తు వారి నామంలో ఆజ్ఞాపించినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయింది. అంటే ఇలాంటి మంచి మాటలు పౌలు గారు చెప్పిన మంచి వాక్యానికి జనం ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ దెయ్యము చెప్పిన ఆ కల్పన కథల వైపే మనుషులు తిరుగుతూ ఉన్నారు. అందుకే తన అనుభవంలో అది అనుభవించాడు కనుకనే అక్కడ తన యొక్క శిష్యునికి అతడు వాక్యంలో రాస్తూ ఉన్నారు, అంటే ఆ యొక్క పత్రికలో రాస్తూ ఉన్నారు. కల్పన కథలను వైపు తిరిగే కాలం వచ్చుచున్నది, సత్యవాక్యాన్ని విడిచిపెట్టి అని. కనుక ఈ యొక్క దెయ్యము కల్పనా కథలతో చాలా ధనము సంపాదించడం వలన వారు ధనాన్ని చూశారు, కానీ ఈ అమ్మాయి భవిష్యత్తు జీవితాన్ని చూడలేదు. కానీ ఒక దేవుని నమ్ముకుని ఒక దేవుని సేవకుడే ఆ అమ్మాయి భవిష్యత్తు జీవితం బాగుపడాలని ఆలోచిస్తే మరి సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకెంత ఆలోచించి ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక బిడ్డని పాడు చేసేది ఇంతకీ చెప్పే ఆ కళ దేనికి అంటే, ఆ అబ్బాయిని పాడు చేసిన దెయ్యము బయటకు వచ్చేసింది. ఏ అబ్బాయి అయితే వాక్యం విని ఆదివారం నాడు చెప్పిన వాక్యం విని తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త స్వభావంతో నడవాలనుకున్నాడో ఆ అబ్బాయిలో ఉన్న దెయ్యము బయటికి వచ్చి అది నా మీదకి రావాలనుకుంది, కానీ దేవుడు దాన్ని పారదోలేడు. హల్లెలూయా. కనుక ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేసేది ఏంటంటే దెయ్యం. నీవు తల్లిదండ్రుల మాట వినకున్నా, పెద్దల మాట వినకున్నా, మరి నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే లోకంలో విచ్చలవిడితనానికి, లోకపు ఆశలకు నువ్వు లోబడిపోతా ఉన్నావు అంటే నీలో దెయ్యం ఉందని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాను కదండి కళ్ళం, అది సత్యం, అది నిజం. అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఇలా చెప్పి గొప్పగా ప్రకటించుకోవాలి, చూపించుకోవాలని కాదు, గొప్పతనాన్ని చూపించుకోవాలని కాదు, సత్యాన్ని నేను చెప్తున్నాను. నాకు వచ్చినదే నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఈ మాట ఎవరికి చెప్పలేదు. మొదట దేవుని వాక్యం దేవుని ప్రజలకే చెప్తా ఉన్నాను. అంటే ఒక జీవితం పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నావు అనేది నా మీద అటాక్ చేసింది. ఇప్పుడు పౌలు గారు అంతగా గద్దించినప్పుడు పౌలు గారి మీద కూడా అది అటాక్ చేసి ఉండొచ్చు. అందుకే వారిలోనికి అంటే మనుషులాగా అది దెయ్యంలాగా వచ్చి వారి మీద అటాక్ చేయలేదు, కానీ ఆ మనుషుల్లోకి కోపాన్ని రేపి వారు వాళ్ళని ఈడ్చికపోయినట్లుగా చేసింది. అయినా వారు దేవుని నామంలో దాన్ని ఘనంగా స్వీకరించారు. హల్లెలూయా. వారి మీద తిరుగుబాటుతనం చేసినట్టు కానీ వారిని శపించినట్టు కానీ అక్కడ వాక్యంలో రాయబడలేదు, వారు రాయలేదు కూడా, అలా చేయలేదు కూడా వాళ్ళు. కనుక జీవితాలు పాడు చేసేవి దయ్యాలు. అందుకే సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారి వైపు తిరిగితే ఆ దయ్యాలు ఎవరో మనకి నూనేసి ప్రార్థన చేసి పో 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 అనక్కర్లేదు.
నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేస్తే అవే పోతాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి నేనేం ప్రార్థన చేయలేదు, సత్యం చెప్పి ఇది నాన్న ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ప్రతిరోజు బైబిల్ చదువు, లేచిన వెంటనే ప్రార్థన చేయి, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు, దేవుడు నీ భవిష్యత్తు జీవితాన్ని దీవిస్తాడని కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి దాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే లోపల దేవుని యొక్క కృప ఆ అబ్బాయిలోనికి వెళ్ళగానే లోపల ఆ యొక్క కీడు కలిగిస్తూ కుటుంబానికి, తల్లిదండ్రులకి, ఆ బిడ్డకి వేదన కలిగిస్తున్న దురాత్మ, దేవుని ఆత్మ ఎప్పుడైతే హృదయంలోనికి వెళ్ళిందో దురాత్మను పారదోలేసింది. ఆ దురాత్మ బయటకు వచ్చి ఆ దురాత్మ ఏం చేసిందంటే దీనికి కారణం నువ్వే అని చెప్పి నన్ను నా మీద రావాలనుకుంది, కానీ దేవుని కృప నాకు తోడుగా ఉండడం వల్ల అది నన్ను ఏమి కూడా చేయలేకపోయింది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు మీ విశ్వాసాన్ని ఉంచండి. లోకం ఎప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. అలాగా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆ మృగం మీద కూర్చున్న ఆ దేవత ప్రతి ఒక్కరి చేత వ్యభిచారం చేయించుతుందని. అంటే అది ఒక దెయ్యం, అది అందరినీ పాడు చేయాలని చూస్తుంది. పర్వాలేదు, నీకు నీవే సాటి అని కోపాన్ని రేగిస్తుంది. ఇది పర్వాలేదు, నువ్వు చేస్తుంది పెద్ద తప్పే కాదు, వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చేసిన తప్పే కాదు అని చెబుతూ అది జీవితాలని పాడు చేస్తూ పతనం చేస్తూ ఉంటుంది. కనుక దేవుని వైపు చూడండి, మీ హృదయాలు దేవునికి ఇవ్వండి, దేవుని మీ హృదయంలో ఆహ్వానించుకోండి. దేవుడు మీ భవిష్యత్తు జీవితాలను దీవిస్తాడు. ఈ చిన్నదాని భవిష్యత్తు జీవితాన్ని దేవుడు దీవించాడు. ఆమెకు ఆ యొక్క దురాత్మ క్రియల నుంచి ఆమె బయటపడింది. అయితే వారి లాభం పోయిందని వాళ్ళని అట్టరీతిగా విడిచుకు వెళ్ళారు. కానీ దేవుడు వారిని అన్ని విధాలా దీవించి ఆశీర్వదించి అంచెలంచెలుగా పౌలు గారిని హెచ్చించారు, అమ్మాయిని కూడా ఆశీర్వదించారు. ఈరోజు నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తారు. నీ హృదయాన్ని ప్రభుకివ్వు, దేవుని వైపు చూడు. నువ్వు దేవుడు అన్ని విషయాల్లో నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు బ్రహ్మ. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటకు సహాయం దయచేయండి. నిజమే ప్రభా, ప్రతి ఒక్కరి భవిష్యత్తు జీవితాన్ని పాడు చేసేవి దెయ్యాలు తండ్రి నాయన దేవా. మేము నీ వైపు చూసినప్పుడు ఆ దయ్యపు శక్తుల నుంచి మమ్మల్ని విడిపించి నిలబెట్టే దేవుడు తండ్రి నాయన ప్రభా. అలా ప్రతి ఒక్కరూ మేము అందరివి మా హృదయాలు మీకు అప్పగించి మా హృదయాల్లో నీకు స్థానాన్ని ఇచ్చిన తండ్రి నాయన ఆ దయ్యపు కార్యాల నుంచి మేము విడుదల పొందుకునేలాగా సహాయం దయచేసి నాయన మా భవిష్యత్తు జీవితాలు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.